అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గంజాయి రహిత చిక్కులతో పాటు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన ఆకతాయిల భర్తం పట్టేందుకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే డ్రోన్ కెమెరాలతో ఎక్కడైతే గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని గుప్పుగా పీలుస్తూ ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియనటువంటి ముఠా గుట్రట్టు చేయడంతో పాటు రాయంబావులు అన్న తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఆ పరిసర ప్రాంతం ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి భర్తం పడడం, మరోవైపు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చేసుకున్న ప్రయత్నంలోనే ఈరోజు డ్రోన్ కెమెరాలతో ఎక్కడైతే ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఫిర్యాదు వస్తుందో ఆ లొకేషన్ ఐడెంటిఫై చేసి డ్రోన్ సహకారంతో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ గంజాయి సేవించిన ముఠా కావచ్చు, అసాంఘిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ఈవ్ టీచింగ్ పాల్పడుతున్నటువంటి ఆకతాయిలను భర్తం పట్టేందుకు చేస్తున్నందుకు ప్రయత్నంలోనే ప్రస్తుతం పోలీసులు ఈ డ్రోన్ కెమెరాతో వారి భర్తం పట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ఆర్టీవీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం రూరల్ పరిధిలో ఉన్నటువంటి జెమ్స్ హాస్పిటల్ పక్కన మనం ఉన్నాం. ఈ సిబ్బంది మాత్రం ఇప్పటికే చాలా పలు చోట్ల ఈ ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. అటువంటి ప్రదేశం ఇప్పుడు జెమ్స్ పరిసర ప్రాంతాల్లో ఈ అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో డ్రోన్ మాత్రం ఆ తుప్పల్లో ఈ గంజాయి ముఠా కావచ్చు, అదేవిధంగా ఎవరైతే పట్టపగలు మద్యం సేవించి పరిసర ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు చేసిన ప్రయత్నం. మరోవైపు చీకట పడితే చాలు ఆకతాయిలు మాత్రం గంజాయి సేవించి అటువైపుగా వెళ్ళిన వారి దాడులు చేయడం, ఈ పరిణామాలన్నింటికి చెక్ పెట్టేందుకు ఈ గగన మార్గం ద్వారా ఈ డ్రోన్ కెమెరా వినియోగం మాత్రం ఎంతగానో క్రైమ్ని అరికట్టేందుకు దోహదపడుతుందని జిల్లా ఎస్పీ ఎన్ మహేశ్వర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. ఎందుకంటే తప్పు చేసిన వారు ఎవరైనా కూడా ఆ కెమెరాకు చిక్కితే మాత్రం వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. ఇందులో ఫిర్యాదుతో పని లేదు. ఎందుకంటే వీడియోలో చిక్కిన వారు అక్కడ బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించినా, అదేవిధంగా గంజాయి సేవించిన ముఠా కనుక దొరికితే ఇప్పుడు ఎక్కడైతే డ్రోన్ ఎగిరిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనుక అటువంటి పరిణామాలు చూసుకునే పరిస్థితి ఉంటే మాత్రం వారిని పోలీసులు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ తుప్పల్లో వెళ్తున్నటువంటి పోలీసులు కూడాను అంటే డ్రోన్ కెమెరాలోని ఎక్కడైతే అక్కడ ఎవరైనా ఉన్నారా అన్న విషయాన్ని కనుక స్పెసిఫికేట్ చేస్తే వారికి మాత్రం సమాచారం ఇస్తారు. ఆ సమాచారం మేరకు ఇప్పుడు సిబ్బంది కూడా అటు వెళ్తున్నారు. వాళ్ళని పట్టుకొని వారిని మాత్రం నేరుగా పోలీసులు ఇందులో ఫిర్యాదు అనే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వారు చేస్తుంది అసాంఘిక కార్యక్రమం కాబట్టి ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో పాటు ఇలా గంజాయి సేవించడం, ఈ పరిణామాలన్నీ కూడా చెక్ పెట్టేందుకు చేసిన ప్రయత్నంలో ప్రస్తుతం సిబ్బంది ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికే డ్రోన్ కెమెరా కూడా వెళ్ళడం జరిగింది. ఆ సిబ్బంది డ్రోన్ కెమెరా విజువల్స్ బేస్ చేసుకొని ఆ మెలకువ ప్రకారంగా ముందుకెళ్తుంటారు. అక్కడ కనుక ఎవరైనా ముఠా మద్యం సేవించినట్టు కానీ అదేవిధంగా ఏదైనా గంజాయి సేవించినట్టుగా దొరికితే మాత్రం సుమోటోగా కేసు నమోదు చేసి వారిపై మాత్రం శిక్ష వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 రోజులుగా చేపడుతున్న ఈ ఆపరేషన్లో ఇలా దట్టమైనటువంటి ప్రదేశాలని వాళ్ళు వేదిక చేసుకుంటారు. అది కూడాను బహిరంగ ప్రదేశం అంటే జెమ్స్ హాస్పిటల్ అంటే పరిసర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఇక్కడ ఆకతాయిలు రెచ్చిపోయినందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక పాయింట్గా పరిణామాలు తీసుకున్నారు. మరో చూస్తే కనుక పట్టణ నలుమూలలో కూడాను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైతే ఈ అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తారో వారికి మాత్రం చెక్ పెట్టేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం మాత్రం అటువంటి పని చేయడానికి కూడా భయపడే విధంగా ఈ శిక్షలు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్ కెమెరా ద్వారా చేపడుతున్నటువంటి ఈ ప్రక్షాళనలో మాత్రం క్రైమ్ రేట్ని తగ్గించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం గంజాయి రహిత చిక్కోలు జిల్లాగా తీర్చిదిద్దాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్న జిల్లా ఎస్పీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రేయిం పవల్ అన్న తేడా లేకుండా యథేచ్ఛగా మద్యం సేవిస్తూ ఆ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి అయితే చాలు, చీకటి పడితే చాలు ఆ ప్రదేశాల్లో మద్యం సేవించి గుంపులుగా వస్తుంటారు. శివారు ప్రాంతాలు అంటే పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ ప్రదేశాలు అంటే ఆ ప్రదేశాల్లో మాత్రం ఈ సేవించడం చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న వారి తాలూకా చిత్రాలన్నీ అంటే అవన్నీ కూడా విజువల్స్ తీసుకుని వచ్చినటువంటి డ్రోన్ ప్రస్తుతం మన చేతికి వస్తుంది. ఇందులో గనక ఎవరైనా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినట్టు గనక కెమెరాకి చిక్కితే మాత్రం వారు ఇంకా శిక్షార్హులని చెప్పేసి స్పష్టం అవుతుంది. ఈ ప్రక్రియ మాత్రం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం జిల్లా కేంద్రమే కాకుండా మండల కేంద్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు పోలీసులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే ఎవరైనా కనుక రాత్రి పగలోని తేడా లేకుండా మద్యం బహిరంగ ప్రదేశాల్లో సేవించినా ఆ పరిసర ప్రాంతాలను ఇబ్బంది పెట్టినా కూడాను తప్పనిసరిగా
ఫిర్యాదు లేకుండే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఏదైతే పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఈవ్ టీచింగ్ పాల్పడుతున్న వారు భర్తం పట్టేందుకు కూడా ఈ డ్రోన్ కెమెరా వినియోగం పడుతుంది. అందులో భాగంగానే ఎక్కడైతే క్రైమ్ రేట్ ఉంటుందో, ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదును పరిగణన తీసుకునే వారు మాత్రం కేవలం డ్రోన్ కెమెరాతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం వాతావరణం చిత్రీకరించి అక్కడ కనుక అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన వారు కనుక దొరికితే వారిపై ఎటువంటి ఫిర్యాదు లేకుండా కేసు నమోదు చేసి వారిని శిక్షించడానికి మాత్రం కార్యాచరణ రూపొందించారు. 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ డ్రోన్ సర్వే నేపథ్యంలో పోలీసులు తీసుకున్నటువంటి ఈ ఏదైతే సాహసోపేతమైన చర్యను మాత్రం ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి యథేచ్ఛగా మద్యం సేవిస్తూ ఆ పరిసర ప్రాంత ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టణం శరవేగంగా విస్తరించిన నేపథ్యంలో పెద్దగా కాలనీలన్నీ కూడాను బహుళంతస్తుల బిల్డింగ్లు నిర్మాణమై అది చీకటి పడితే మొత్తం ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేనటువంటి అడ్డాలని అక్కడ ఎంపిక చేసుకుని అక్కడ మద్యం సేవిస్తూ అదేవిధంగా గంజాయి సేవిస్తూ ఈ ముఠాలన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. ఇటీవల జరిగినటువంటి హత్యలు కూడాను అటువంటి పరిణామాలే, దాడులు కూడాను అటువంటి పరిణామాలు కావడంతో పోలీసులు తీసుకున్నటువంటి ఈ డ్రోన్ సర్వేతో మాత్రం ఈ నేరాలను అరికట్టడంతో పాటు నేరం జరగకుండా ఉండేందుకు కూడాను ఇది ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి ఈ డ్రోన్ కెమెరాకి చిక్కిన ఎవరైనా కావచ్చు, అంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం, మరోవైపు చూస్తే గంజాయి గుట్టు చప్పుడు కాకుండా పీలుస్తూ ఆ మత్తులో వివిధ ఆకృత్యాలు పాల్పడుతున్నారు. అరాచకాలను కూడా అరికట్టేందుకు ఈ డ్రోన్ సర్వే మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. పోలీసులు ఈ 3వ నేత్రాన్ని వినియోగించి క్రైమ్ రేట్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఇది కేవలం జిల్లా కేంద్రంకే పరిమితం కాకుండా మండలాలు కూడా విస్తరించేందుకు ఎస్పీ మాత్రం కార్యాచరణ రూపొందించారు. అదే కనుక జరిగితే భవిష్యత్తులో మాత్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి రహిత శ్రీకాకుళం జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ అంశాలన్నీ దోహదపడతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.